24వ అధ్యాయము అంబరీషును ద్వాదశి వ్రతము. అతి మహాముని మరలా అగస్త్యునితో కుంభ సంభవ కార్తీక వ్రతము సుప్రభావము నెంత విచారించినను ఎంత వినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదుల్లో స్నానం చేసినందువలన సూర్య చంద్రగ్రహ సమయములందు స్నానము లాచరించను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణ నిజతత్వము తెలిపేది. కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయు వారికి అత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన తత్కారం ఫలము ఇతర దినముల చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానములో చెప్పదను వినము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చెయ్యక శుకోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలను. దీనికొక ఇతిహాసము కలదు, దానిని కూడా వివరించదను, సావధానమే ఆలకింపుము అని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడు రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశ వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండును. చేసేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండెను. అందుచే ఆ రోజు పెంటల కాడనే వ్రతము ముగించి బ్రాహ్మణ సంవారాధన చేయదలిచి సిద్ధముగా ఉండెను. అదే సమయమున కంచుతకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణం చేయు వలను గాన తొందరగా స్నానం కెగి నమ్మని కోరెను. దుర్వాసుడు అంగీకరించి సమీపం గల నదికి స్నానముకై వెళ్ళాను. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్ననో దుర్వాసన రాలేదు. ద్వాదశి గదిలో దాటిపోవచ్చున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లా అనుకున్నాను. ఇంటికొచ్చిన దుర్వాసన భోజనంకు రమ్మంటివి. ఆ మునికి నదికి స్నానంకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణ కాజిత్తునమి మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపము. అది గృహస్థముకు ధర్మము కాదు. అయినను వచ్చే వరకు ఆగితన ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగం అగును. ఈ ముని మహాకోప స్వభావం గలవాడు. ఆయనను రాకుండా నేనే భుజించిన నన్ను శపించిన. నాకేమియో తోచుకున్నది. బ్రాహ్మణ భోజన మతి క్రమించరాదు. ద్వాదశి గదులు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడునగును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫల అగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును. అదే గాక ఈ నియమములు నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములను నశించును, దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపముకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువు పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయటమే ఉత్తమం అని నేను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులు రావించి వారితో ఇట్లు చెప్పాను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అవటం చేత నేను కట్టిగా ఉపవాసం ఉంటుంది. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి. ద్వాదశి గడియల్లోనే భుజింపవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని ఇచ్చేసిరి. ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించితిని. అందుకు ఆయన అంగీకరించి నది స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండాను. ఇప్పుడు ద్వాదశి
దాటిపోవచ్చున్నది. బ్రాహ్మణు వదిలి ద్వాదశి గడియలు భుజింపవచ్చున లేక వ్రతభంగమును సమ్మతించి ముడి వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదో తెలిపవలసిందిగా దాన్ని కోరడం. అంత ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటులు గర్భకుహరముల యందు జతరాగి రూపరహస్యమగునున్న అగ్నిదేవుని ఆకలి పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును ప్రవచం గావించి దేవేంద్రియాలను శక్తి నొసగుచున్నాడు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగి ప్రజ్వరిల్లును. అది చెలరేగిన దప్పిక కలుగును. అది ఆ తపము చలరచి వలన అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను. శరీరముకు శక్తి కలుగుగా చెయ్యవాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే ఆదిత్యుడై దేవ పూజుడై వాడు ఆ అగ్నిదేవుడు నందును సదా పూజించవలను. గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనం మిడిదోనని చెప్పి వానికి పెట్టకుండా తినరాజు. అందులోనే వేదంగా విద్వాంసుడను మహాతపస్శాలియు తదసార సంపడును అయిన దుర్వాసన మహామునిని భోజనముకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించడం వల్ల మహాపాపం కలుగును. అందువలన ఆయుక్షీణము కలుగును. దుర్వాసన అంతటి వానిని అవమానం మోసరించిన పాపము సమర్థమగును అని విశ్వాదపరిచిరి. ఇట్లా కంతపురంతగా వశిష్ఠపోత కార్తీక మహర్షి మండలి చతుర్విశాధ్యాయము 24వ పారాయణం సమాప్తము. తప్పులంతా క్షమించండి.